రసాయన చర్యలు ముఖ్యంగా 4 రకాలుగా విభజించడం జరిగింది. అవేమిటి? కెమికల్ కాంబినేషన్, డీకంపోజిషన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఇక్కడ చూసినట్టయితే కెమికల్ కాంబినేషన్లో మనకేమవుతుంది? 2 లేదంటే అంతకంటే ఎక్కువగా క్రియాజనకాలు కలిసిపోయి ఒకే క్రియాజన్యంగా ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే C+O2 గివ్స్ రైస్ టు మనకేమిచ్చింది ఇక్కడ? CO2. అంటే ఇక్కడ రసాయన సంయోగం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి? కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డయాక్సైడ్. ఈ చర్యను ఏమంటారు? కెమికల్ కాంబినేషన్, రసాయన సంయోగము. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ. ఇప్పుడు సపోజ్ చూద్దాం ఇంకొక రియాక్షన్. Mg+O2 గివ్స్ రైస్ టు MgO. ఇక్కడ బ్యాలెన్స్ చేసినట్టయితే 2, 2. అంటే ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువగా క్రియాజనకాలు కంబైన్ అయిపోయి ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్టయితే ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్. అంటే ఈ చర్యని ఏమంటారు? కెమికల్ కాంబినేషన్. అంటే రియాక్టెంట్స్ ఆర్ కంబైన్. అంటే క్రియాజనకాలు ఏమైంది? ఒకదానితో ఒక చర్యనుంది, మనకు క్రియాజన్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 1, 1 గివ్స్ ఓన్లీ 1. లైక్ దిస్ ది కాంబినేషన్, ది కంబైన్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువగా క్రియాజన్యాలు సంయోగం చెంది రసాయనిక సంయోగాలు ఏర్పడతాయి. సో ఈ విధంగా ఫస్ట్ ఎగ్జాంపుల్, కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డయాక్సైడ్, మెగ్నీషియం రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ కార్బన్ డయాక్సైడ్ టు ఫార్మ్ కాల్షియం కార్బోనేట్. వీటిని ఏమంటారు? కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ అని అంటారు. వీటి రేపొద్దున ఎలా వస్తుంది రియాక్షన్? ఒక రియాక్షన్ ఇస్తాడు, ఇలా కింద రాస్తాడు ABCD. ఈ చర్య ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? అప్పుడు నువ్వు చెప్పాలి కెమికల్ కాంబినేషన్, రసాయన సంయోగమైన రియాక్షన్. అంటే కెమికల్ కాంబినేషన్ అని నువ్వు దానికి టిక్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 రియాక్షన్లో ఏ రియాక్షన్కి చెందింది అంటే చాలా జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేసి ఈ 3 దాంట్లో ఏ రకమైన చర్య అనేది మీరు చూసుకోవాలి. వెరీ వెరీ అండ్ వెరీ ఇంపార్టెంట్. అంటే కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కంబైండ్ అయి మనం ఒక ప్రోడక్ట్ ఇస్తుంది. దాన్ని ఏమంటారు? రసాయన సంయోగం లేదంటే కెమికల్ కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి వాటి ఎగ్జాంపుల్స్. రసాయన చర్యలో ఒక రకం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, రసాయన సంయోగం అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యముగా ఏర్పడింది. అంటే రియాక్టెంట్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఓన్లీ 1 ప్రోడక్ట్. అయితే ఇంతకుముందు చదువుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ రసాయన వియోగం చూద్దాం, డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక పదార్థమును వేడి చేసినప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువగా పదార్థాలుగా విడిపోతుంది. దాన్ని ఏమంటారు? రసాయన వియోగం, డీకంపోజిషన్ రియాక్షన్స్. అంటే సెకండ్ టైప్ మనం ఇప్పుడు చదువుతున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ మనం హీట్ చేసినట్టయితే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్గా విడిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి? ఒక పదార్థంను మనం వేడి చేసినాం, వేడి చేసినట్టయితే ఏమొస్తుంది? ఇక్కడ కాల్షియం ఆక్సైడ్గా కార్బన్ డయాక్సైడ్గా రావడం జరుగుతుంది. ఇదేంటి? ఘన పదార్థం అంటే సాలిడ్. ఇదేంటి? సాలిడ్. ఇదేంటి? గ్యాస్. ఇక్కడ వాయువు అన్నప్పుడు మనం ఏంటి? ఆరో పైకి పెట్టినట్టయితే దానికి ఏంటి? ఇట్ ఈజ్ ఏ గ్యాస్ అని మనం చెప్పడానికి వస్తుంది. ఇక్కడ లెడ్ నైట్రేట్ పదార్థంను హీట్ చేస్తే లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ గ్యాస్గా విడిపోతుంది. అంటే ఒక పదార్థంను వేడి చేసినప్పుడు డీకంపోజ్ అయ్యి కన్వర్ట్ ఇంటూ ద రెస్పెక్టివ్ వాటర్ ప్రోడక్ట్స్. దీన్ని ఏమంటారు? ఈ చర్యను ఏమంటారు? డీకంపోజిషన్ రియాక్షన్స్ అని అంటారు. ఇకపోతే
దీన్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే, వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. ఈ చర్యను ఏమంటారు? రసాయన వియోగం. అలానే పొటాషియం క్లోరేట్, పొటాషియం క్లోరేట్ని వేడి చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? పొటాషియం క్లోరైడ్ మరియు ఆక్సిజన్ గ్యాస్, ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్గా మనకు రావడం జరుగుతుంది. అలానే అమోనియం నైట్రేట్ వేడి చేస్తే మనకి నైట్రస్ ఆక్సైడ్ అండ్ వాటర్ రావడం జరుగుతుంది. ఇలానే మెగ్నీషియం కార్బోనేట్ వేడి చేసినట్టయితే మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్. అంటే ఇక్కడ ఒక పదార్థమును వేడి చేసినప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువగా పదార్థాలుగా ఏర్పడడాన్ని ఏమంటారు? డీకంపోజిషన్ రియాక్షన్స్, రసాయన వియోగం అని అంటారు. ఇక్కడ చూసినట్టయితే సోడియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ని హీట్ చేసినట్టయితే మనకేమొస్తుంది? సోడియం కార్బోనేట్, వాటర్ అండ్ కార్బన్ డయాక్సైడ్గా రావడం జరుగుతుంది. అలానే మెగ్నీషియం బైకార్బోనేట్ టేకెన్ ట్వైస్, ఇది ఎందుకు వచ్చింది తెలుసు కదా మీకు? మెగ్నీషియం బైకార్బోనేట్ కొన్నిసార్లు మనకేం అడుగుతాడు? వాటి ఫార్ములాలు కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. మెగ్నీషియం ఏంటి? Mg2+, బైకార్బోనేట్ ఏంటి? HCO3-, క్రిస్ క్రాస్ చేసినట్టయితే మనకి ఇక్కడ Mg2HCO3, ఇక్కడ దీని 1 ఇక్కడికి రావడం జరుగుతుంది, దీని 2 ఇక్కడికి. అంటే మెగ్నీషియం Mg1 వస్తుంది. ఇక్కడ 1 ఎందుకు వచ్చింది? దీని ఛార్జ్ దీనికి రావడం జరుగుతుంది, దీని ఛార్జ్ దీనికి రావడం, కాబట్టి Mg టేకెన్ ట్వైస్. సో అట్లా మెగ్నీషియం బైకార్బోనేట్ అంటాం. సో ఆ విధంగా హీట్ చేసినట్టయితే మెగ్నీషియం ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్గా, అంటే ఈ విధంగా ఒక పదార్థమును, ఏదైనా ఒక సబ్స్టెన్స్ని హీట్ చేస్తే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా ఏర్పడడాన్ని డీకంపోజిషన్ రియాక్షన్స్ అంటారు. మీకు ఏ విధంగా వస్తాయి పాలిటెక్నిక్లో క్వశ్చన్స్ అంటే ఈ రియాక్షన్ ఇచ్చేసి ఈ క్రింది వాటిలో ఏ రకమైన రసాయన చర్య అని అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఒక పదార్థము 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోయింది కాబట్టి వీటిని ఏమంటారు? డీకంపోజిషన్ రియాక్షన్స్ అంటారు. అప్పుడు నువ్వు ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ను టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించి ఒక పదార్థము 2 లేదా అంతకంటే పదార్థాలు ఎక్కువగా విడిపోయింది, లేదంటే వాటి పేర్లు ఇవ్వచ్చు. ఇలా ఫార్ములాలు కాకుండా వాటి పేర్లు కూడా ఇస్తాడు. ఇక్కడ లెడ్ నైట్రేట్ వేడి చేసినట్టయితే లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఆక్సిజన్, ఇలా పేర్లు ఇచ్చేసి ఆ తర్వాత ఏ టైప్ ఆఫ్ రియాక్షనో మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ దట్ రియాక్షన్. తర్వాత మనం నీట్గా ఈ 4 ఏదైనా మీరు ఐడెంటిఫై చేయాలి. రసాయన చర్యల్లో మూడవది అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, రసాయన స్థానభ్రంశం. ఒక మూలకము ఇంకో మూలకంని డిస్ప్లేస్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ జింక్ ప్లస్ HCl గివ్స్ రైజ్ టు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ రావడం జరుగుతుంది. ఇక్కడ జింక్ ఏం చేసింది? ఇక్కడ హైడ్రోజన్ను డిస్ప్లేస్ చేసి జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్గా మనం రాయడం జరుగుతుంది. అంటే డిస్ప్లేస్ చేసింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటారు దీన్ని. సపోజ్ ఇక్కడ చూడండి, జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ గివ్స్ రైజ్ టు జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్. ఇక్కడ కాపర్ని ఇక్కడ ఏమైంది? డిస్ప్లేస్ చేయబడింది, జింక్ డిస్ప్లేస్ చేయబడింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్గా రావడం జరిగింది. ఇంకో రియాక్షన్ చూస్తాం, జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ సిల్వర్ని ఏమైంది? జింక్ వచ్చి డిస్ప్లేస్ చేయడం వల్ల జింక్ నైట్రేట్ ప్లస్ ఏజీగా మనకు రావడం జరిగింది. అంటే ఇక్కడ లెడ్ని అలానే సిమిలర్గా ఇక్కడ కాపర్ని డిస్ప్లేస్ చేయడం వల్ల ఏమొచ్చింది? లెడ్ క్లోరైడ్ ప్లస్ కాపర్గా రావడం జరిగింది. ఇక్కడ సేమ్ అలానే పొటాషియం హైడ్రాక్సైడ్, అలానే ఇక్కడ సేమ్ సోడియం హైడ్రాక్సైడ్. అంటే ఈ 2 రియాక్షన్స్ నేను ఎందుకు ఇచ్చినానంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ దీన్ని ఏమంటారు? మెటల్ యాక్టివిటీ సిరీస్ అంటారు. అంటే ఇక్కడ
దీస్ టూ మెటల్స్ అంటే ఇక్కడ పైనుండి కిందికి చేసిన ఒకటి దాని యొక్క రసాయనికత అనేది తగ్గుతుంది. ఇక్కడ మనం చూద్దాం జింక్ ఎక్కడుంది, ఇక్కడ. కాపర్ ఎక్కడుంది, ఇక్కడ. అంటే దీని యొక్క రియాక్టివిటీ అనేది ఎక్కువ. దీన్ని రీప్లేస్ చేయబడుతుంది. ఎందుకు? దీని హైలీ రియాక్టివిటీ. ఈ జింక్ అనేది దాని యొక్క రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి కాపర్ని రీప్లేస్ చేయబడుతుంది, కాల్షియంని అల్యూమినియం. ఇలా ఈ రియాక్టివిటీ సిరీస్ని చూస్తే మనము డిస్ప్లేస్ చేయబడుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, లెడ్ కాపర్. లెడ్ ఎక్కడుంది? దీని రియాక్టివిటీ ఎక్కువ దేనికన్నా? కాపర్ కన్నా. కాబట్టి ఏంది? ఇది డిస్ప్లేస్ చేయబడింది దీంతో. అంతేగాని కాపర్ దీంతో డిస్ప్లేస్ చేయబడవు. కాబట్టి ఏంటంటే దేంతో రీప్లేస్ చేయబడినా ఈ రియాక్టివిటీ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇక్కడ జింక్ లెడ్ని రీప్లేస్ చేయొచ్చు, ఐరన్ కాపర్ని కానీ, లేదంటే ఇలా. అంటే ఈ రియాక్టివిటీ సిరీస్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. సో ఈ విధంగా ఇక్కడ ఏం జరిగింది? డిస్ప్లేస్ చేయబడింది రసాయన స్థానభ్రంశం. ఇక్కడ జింక్ని కాపర్తో డిస్ప్లేస్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మూడవ టైపు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మీకు రేపు పాలిటెక్నిక్లో ఎలా అడగొచ్చు? ఇలా రియాక్షన్ ఇస్తాడు, ఇచ్చి ఈ క్రింది రకంలో ఏ రకమైన రసాయన చర్య అని అంటాడు. అప్పుడు మీరు ఇదేంటి? డిస్ప్లేస్ చేయబడింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రసాయన స్థానభ్రంశంగా నువ్వు చెప్పొచ్చు. రసాయన చర్యల్లో నాలుగవ రకం చూసినట్టయితే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మనం చూసినట్టయితే ఇక్కడ ఏమవుతుంది? సోడియం సల్ఫేట్ రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్ టు ఫామ్. అంటే దీంట్లో ఉన్న సోడియం క్లోరిన్తో రియాక్ట్ అయ్యి సోడియం క్లోరైడ్గా, దీంట్లో ఉండే బేరియం సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి బేరియం సల్ఫేట్గా. డబుల్ డిస్ప్లేస్మెంట్. ఒక మూలకము ఇంకొక మూలకంలో ఉన్న పదార్థంతో డిస్ప్లేస్ చేయబడింది. ఇంతకుముందు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చూసినట్టయితే ఒక మూలకము వేరే పదార్థంలో ఉన్న మెటల్ని ఏం చేసింది? డిస్ప్లేస్ చేయబడింది. ధనావేశం కలిగిన మూలకము ఇంకో దాంతో నెగిటివ్ అయాన్తో డిస్ప్లేస్ చేయబడి ఈ విధంగా బేరియం సల్ఫేట్ సోడియం క్లోరైడ్గా మనం రావడం జరుగుతుంది. దీంట్లో చూడండి, సోడియం హైడ్రాక్సైడ్ HClతో చర్యనుంది, సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్. దీంట్లో ఏం జరిగింది? దీంట్లో సోడియం దీంట్లో ఉండే క్లోరిన్తో చర్యనుంది, సోడియం క్లోరైడ్గా వస్తుంది. దీంట్లో ఉండే దీంట్లో ఉండే OH వాటర్ మాలిక్యూల్గా రావడం జరిగింది. అలానే దీంట్లో సోడియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్తో చర్యనుంది, సిల్వర్ క్లోరైడ్ AgCl అండ్ NaNO3 సోడియం నైట్రేట్గా అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్. దీంట్లో ఉండే సోడియం దీంట్లో ఉండే నైట్రేట్ అయాన్తో చర్యనుంది సోడియం నైట్రేట్గా, దీంట్లో ఉండే Ag దీంట్లో ఉండే Cl AgClగా. సో ఈ విధంగా డిస్ప్లేస్మెంట్ ఒకటి కాకుండా రెండు పదార్థాల లోపల డిస్ప్లేస్ చేయబడింది కాబట్టి డబుల్ అంటే రసాయన ద్వంద్వ వియోగం అంట. ఇంతకుముందు మనం ఓన్లీ వన్ సబ్స్టెన్స్ చూసాం, ఇక్కడ రెండు సబ్స్టెన్స్ డిస్ప్లేస్ చేయబడింది. లాస్ట్ రియాక్షన్ చూసినట్టయితే లెడ్ నైట్రేట్ రియాక్ట్స్ విత్ పొటాషియం అయోడైడ్ టు ఫామ్ లెడ్ అయోడైడ్ అండ్ పొటాషియం నైట్రేట్గా మనము ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఒక పదార్థంలో ఉంది ఇప్పుడు ఎగ్జామ్లో పాలిటెక్నిక్ ఎగ్జామ్లో ఎలా రావచ్చు మీ క్వశ్చన్ అంటే ఈ రియాక్షన్ ఇస్తాడు. ఇది ఈ క్రింది దానిలో కెమికల్ కాంబినేషనా, డీకంపోజిషన్ రియాక్షనా, డిస్ప్లేస్మెంట్ రియాక్షనా, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనా. సో ఈ క్రింది దాంట్లో ఏదో మీరు ఐడెంటిఫై చేయండి అంటాడు. అప్పుడు మీరు ఈ రియాక్షన్ చూసి డబుల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి మీరు 4వ ఆప్షన్కి మీరు టిక్ పెట్టాలి. పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మనం చూసినట్టయితే ఈ కెమికల్ రియాక్షన్స్ మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధమైన రియాక్షన్ ఇస్తాడు. ఫెర్రిక్ ఆక్సైడ్ అల్యూమినియంతో రియాక్ట్ అయ్యి అల్యూమినియం ఆక్సైడ్ అండ్ ఐరన్గా ఏర్పడుతుంది.
ఈ చర్య ఈ 4 రకాల్లో ఏ రకమైన చర్య? ఇంకోటి ఇలా ఇస్తాడు, బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి బేరియం సల్ఫేట్ సోడియం క్లోరైడ్, ఇది ఏ రకమైన చర్య? H2 + Cl2 gives rise to HCl, ఇది ఏ రకమైన చర్య? ఇక్కడ AgBr ఒక లేత పసుపులో రంగులో ఉన్న సిల్వర్ బ్రోమైడ్ ఏమవుతుంది? బూడిద రంగులో మారుతుంది. సిల్వర్ బ్రోమైడ్ గివ్స్ రైజ్ టు సిల్వర్ + Br2, ఇది ఏ రకమైన చర్య? అంటే ఈ 4లో ఏదో ఒక రకమైన చర్య ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ABCD అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏం జరిగింది? ఐరన్ని ఏం డిస్ప్లేస్ చేసింది? Al. అంటే ఏంది? డిస్ప్లేస్ ఒకటే, ఒక సబ్స్టెన్స్. అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ Fe ఏమొచ్చింది? ఇక్కడ Al. కాబట్టి Al O Al2 O3 2Fe. ఏ ఆప్షన్ మీరు చెప్పండి ఇప్పుడు? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్త్? ABCD. ఇట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్ చేసింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇదే రియాక్షన్ అంటాం థర్డ్ టైప్ రియాక్షన్. ఎందుకు? ఇక్కడ ఐరన్ ప్లస్ అల్యూమినియం, ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ ఇక్కడ ఏమొచ్చింది? Al. కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రసాయన స్థానభ్రంశము చర్య. కాబట్టి మనం థర్డ్ ఆప్షన్గా మనం చెప్పాలి. మరి ఈ రియాక్షన్ చూద్దాం. దీంట్లో బేరియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం సల్ఫేట్ గివ్స్ రైజ్ టు బేరియం సల్ఫేట్ అండ్ సోడియం క్లోరైడ్. ఈ 4 ఆప్షన్స్లో మరి ఏది అంటే దీంట్లో ఆప్షన్ నెంబర్ డబుల్, ఇన్స్టెడ్ ఆఫ్ బేరియం సోడియం డిస్ప్లేస్ చేయబడింది. కాబట్టి నువ్వేంటి? డబుల్. దీన్ని ఏమంటావు? డబుల్ డిస్ప్లేస్మెంట్, రసాయన ద్వంద్వ వియోగం, అంటే ఫోర్త్ ఆప్షన్. మనము దీంట్లో ఫోర్త్ ఆప్షన్గా మనం దీన్ని ఎంచుకుంటాం. సో ఇది చూద్దాం. H2 రియాక్ట్స్ విత్ వాటర్ క్లోరిన్ టు ఫార్మ్ HCl. ఇక్కడ ఏమైంది? 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కంబైండ్ అయ్యి ఒక ప్రోడక్ట్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఏంది? రసాయన సంయోగం జరిగింది, కెమికల్ కాంబినేషన్. 2 కంబైండ్ అయిపోయి ఒక పదార్థం ఏర్పడింది. అంటే ఏ ఆప్షన్ ఇది? నెంబర్ 1. అంటే ఇది నెంబర్ 1 రియాక్షన్, అంటే కెమికల్ కాంబినేషన్. సో ఇది చూడండి, AgBrను లేత పసుపు రంగులో ఉన్న సిల్వర్ బ్రోమైడ్ని మనం ఎండలో పెట్టినట్టయితే ఇది బూడిద కలర్లో మారుతుంది. ఇది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, సూర్యరశ్మి సమక్షంలో దీన్ని ఒక వాచ్ గ్లాస్లో పెట్టినట్టయితే ఇది బూడిద రంగులో మారుతుంది. ఇటువంటి రియాక్షన్ ఏమంటారు? ఫోటో కెమికల్ రియాక్షన్స్. ఎందుకోసం అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్, సూర్యరశ్మి సమక్షంలో మారుతుంది కాబట్టి దీన్ని ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. ఇక్కడ చూడండి, మరి ఇది ఏ రకమైన చర్య? AgBr గివ్స్ రైజ్ టు Ag + Br. ఇది ఏమైంది? డీకంపోజిషన్, అంటే డీకంపోజ్ చెందబడింది, రసాయన వియోగం చేయబడింది. కాబట్టి ఏ రకమైన చర్య? నెంబర్ 2 ఆప్షన్, అంటే డీకంపోజిషన్ రియాక్షన్. అంటే ఈ విధంగా మనకు ఒక్కొక్క రియాక్షన్ ఇచ్చి ఫస్ట్ రియాక్షన్ ఏంటి? డిస్ప్లేస్ చేయబడింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్పాము. ఇదేంది? డబుల్ డిస్ప్లేస్ చేయబడింది కాబట్టి మనం ఏం చెప్పాము? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగాము. దీంట్లో ఏంది? 2 కంబైండ్ అయ్యి ఒకటే పదార్థం ఏర్పడింది, దాన్ని ఏమంటాము? కంబైన్ చేయబడింది కాబట్టి కెమికల్ కాంబినేషన్ అంటాం. ఇదేంటి? డీకంపోజ్ చేయబడింది కాబట్టి మనం ఏమంటున్నాము? ఇది డీకంపోజిషన్ రియాక్షన్ అంటున్నాం. సో కాబట్టి దీని మీద కంపల్సరీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అట్లీస్ట్ యూ విల్ గెట్ 2 to 3 క్వశ్చన్స్. ఇలా రసాయన చర్యలు ఇచ్చి ఏ రకమైన రసాయన చర్య అనేది గుర్తించమంటాడు. కాబట్టి భయపడకుండా ఆ రియాక్షన్ను చదివి కొన్నిసార్లు ఎలా ఇవ్వచ్చు? మనం ఇప్పుడు ఏం చేసాము? ఇక్కడ ఫార్ములాలు, కెమికల్ ఫార్ములాలు రాయడం జరిగింది. రియాక్షన్లో ఎలా ఇవ్వచ్చు? మళ్ళీ ఎగ్జామ్లో వాటి పేర్లు ఇవ్వచ్చు. ఫెర్రిక్ ఆక్సైడ్
అల్యూమినియం గివ్స్ రైస్ టు అల్యూమినియం ఆక్సైడ్ ఐరన్. ఇలా పేర్లు ఇచ్చినాడు. పేర్లు ఇచ్చినప్పుడు ఏంది, దాని ఫార్ములా రాసుకొని డిస్ప్లేసా డబుల్ డీకంపోజిషనా, సో ఈ నాలుగిట్లలో ఏ ఆప్షన్ వస్తుందని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కాకుండా మీకు ఇంకో రకమైన క్వశ్చన్ ఏమి ఎలా వస్తుంది, ఈ రియాక్షన్ను తుల్యం చేయండి, ఇలా పెట్టేసి డాష్లు పెట్టి ఇలా 1 mole of ferric oxide reacts with 2 moles of aluminum gives 1 mole of aluminum oxide plus 2 moles of iron. అంటే ఈ విధంగా మనకి ఏం జరుగుతుంది, రసాయనం తుల్యం చేయబడుతుంది. కాబట్టి ఈ క్రింది వాటిని తుల్యం చేయండి. పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు కంపల్సరీ రావడం జరుగుతుంది. ఈ క్రింది చర్యలను తుల్యం చేయండి. దాంట్లో ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తాడు. ఆ ఏబిసిడి ఆప్షన్స్లో నువ్వు ఎంచుకోవాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఏ ఆప్షనో చూసి అప్పుడు ఇలా తుల్యం చేసి ఆ ఆప్షన్స్ ఏబిసిడిలో ఏది ఉందో మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే 2 రకమైన రసాయన చర్యలు ఉంటాయి మనం ముఖ్యంగా. ఏ విధమైన, ఒకటి ఆక్సిడేషన్ రియాక్షనా లేదంటే రిడక్షన్ రియాక్షనా అని అడుగుతాడు. ఆక్సీకరణ చర్యనా లేదంటే క్షేకరణ చర్యనా అని అడుగుతాడు. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే కాపర్ ఆక్సిజన్తో చర్యనుంది, కాపర్ ఆక్సైడ్ వచ్చింది. అంటే దీంట్లో ఆక్సిజన్ ఏం చేయబడింది, యాడ్ చేసాం. అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. దీంట్లో చూడండి, ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఐరన్ ఆక్సైడ్. అంటే ఇక్కడ ఏం జరిగింది, హైడ్రోజన్ను తీసివేయడం. ఇక్కడ హైడ్రోజన్ లేదు కాబట్టి ఆక్సిజన్ యాడ్ చేసాం కాబట్టి అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. సో ఇక్కడ చూసినట్టయితే ఈ రియాక్షన్ తుల్యం చేయబడిందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ కాపర్ ఎన్ని ఉన్నాయి, 1, ఇక్కడ 1, అంటే కాపర్లు తుల్యం చేయబడింది. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ చేయబడలేదు. కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ మనం 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వేసుకున్నాం, అంటే 2 ఆక్సిజన్స్ అయినాయి. కాపర్లు ఎన్ని ఉన్నాయి, కాపర్లు 2 అయినాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, కాబట్టి ఇక్కడ 2 వేస్తాం. చూద్దాం మళ్ళీ ఒకసారి, ఇది తుల్యం చేయబడిందా లేదా. 2 కాపర్లు, ఇక్కడ 2 కాపర్లు, కాపర్ బ్యాలెన్స్ చేయబడింది. తర్వాత ఇక్కడ ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 2, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2. ఈ రియాక్షన్ తుల్యం చేయబడినది. ఇప్పుడు ఈ రియాక్షన్ చూద్దాం, ఇది తుల్యం చేయబడిందా లేదా, ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎన్ని ఐరన్లు ఉన్నాయి, 1, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 వేసుకొని చూద్దాం. ఫస్ట్ 2 వేసి ఇప్పుడు ఎన్ని అయినాయి ఐరన్లు, 2. ఇక్కడ ఐరన్లు ఎన్ని అయినాయి, 2. ఐరన్ తుల్యం చేయబడినది. వాట్ అబౌట్ ఆక్సిజన్, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3. మరి ఇక్కడ 3 ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయలే కదా, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ మనం 2 వేసుకుందాం. చూద్దాం, 2 3s అంటే ఎన్ని ఆక్సిజన్స్ అయినాయి, ఇక్కడ 6. మరి ఇక్కడ 2 ఉన్నాయి, అంటే 3 రెంట్ల 3 వేసుకుందాం ఇక్కడ. ఎందుకు, 3 2s 6. ఇక్కడ చూసినట్టే 2 3s 6, అంటే ఇక్కడ ఏమైంది, ఆక్సిజన్లు తుల్యం చేయబడినది. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఐరన్లు ఎక్కువైతే కదా, 2 2s 4. కాబట్టి ఇక్కడ ఐరన్లు ఎన్ని ఉన్నాయి, 2. కాబట్టి నువ్వేం చేస్తావు, ఇక్కడ 2 బదులు 4 వేసుకోవాలి. తుల్యం చేయబడిందా, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్స్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. 4 ఐరన్లు, 2 2s 4, అంటే ఇక్కడ 4, ఎడమ సైడ్ 4 ఉన్నాయి, కుడి సైడ్ 4 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్లు చూద్దాం, 3 2s 6, 2 3s 6. ఎస్, తుల్యం చేయబడింది. రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఇలానే ఇస్తాడు. ఐరన్ను బాగా హీట్ చేసినట్టయితే గాలిలో ఏ విధమైన పదార్థం ఏర్పడుతుంది, దీన్ని ఏమంటారు, తుప్పు పట్టడం, రస్టింగ్. మనం ఒక ఐరన్ని మనము అక్కడ బయట గాలికి ఎక్స్పోజ్ చేసినట్టయితే ఏమవుతుంది, తుప్పు పడుతుంది. తుప్పు పట్టడం అంటే ఏంది, రస్టింగ్. ఎలా పడుతుంది, ఇప్పుడు ఇలానే ఐరన్ ఆక్సిజన్తోని మరియు వాటర్ గాలిలో ఉండే తేమ వల్ల అబ్జార్బ్ చేసి ఫెర్రిక్ ఆక్సైడ్గా ఏర్పడుతుంది. ఇప్పుడు మనము గ్రిల్స్కి, మన ఇంట్లో ఉండే ఏంటి గ్రిల్స్ ఉంటాయి కదా, దానికి పెయింట్ వేస్తాం. ఎందుకు పెయింట్ వేస్తాం, అది ఐరన్
గాలికి ఎక్స్పోజ్ కాకుండా మనం కోటింగ్ వేస్తాం. ఒకవేళ ఆ పెయింట్ పోయిందంటే ఏం జరుగుతుంది, అక్కడ రస్ట్ పడుతుంది. మనం చైర్లు, ఐరన్ చైర్లు చూస్తుంటాం. ఐరన్ చైర్లు వేస్తే ఏమైతుంది, తుప్పు పడుతుంది. ఎందుకు, అది ఐరన్ గాలితో చర్యనుంది, అంటే ఆక్సిజన్తో చర్యనుంది. ఇక్కడ ఏమిస్తుంది, ఫెర్రిక్ ఆక్సైడ్గా ఇస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటారు, రస్ట్, తుప్పు పట్టడం. కొన్నిసార్లు అడుగుతాడు మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో, రస్ట్ ఫార్ములా రాయండి అంటాడు. ఇది అంటే ఇక్కడ మనము Fe2+O- దీని క్రిస్ క్రాస్ వచ్చినట్టయితే ఏం ఏర్పడుతుంది, ఇక్కడ FeOగా ఏర్పడుతుంది. అంటే Fe2O2 అవుతుంది. మనం ఇలా రెండు క్యాన్సిల్ అయిపోయి FeO. దీన్ని ఏమంటాము, ఫెర్రస్ ఆక్సైడ్ అంటాము. ఇంకొకటి Fe3+O2-. ఇక్కడ ఏమిస్తుంది, Fe2O3. దీని ఛార్జ్ దీనికి, దీని ఛార్జ్ దీనికి, ఫెర్రిక్ ఆక్సైడ్. ఫైనల్గా ఏం జరుగుతుందంటే గాలిలో ఉండే ఫెర్రస్ ఆక్సైడ్ అంటే ఐరన్తో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఫెర్రస్ ఆక్సైడ్ ఇచ్చింది, ఫెర్రిక్ ఆక్సైడ్. ఇవి రెండూ కలిసిపోయి మనకు అంటే ఇక్కడ FeO ప్లస్ Fe2O3, ఇక్కడ రెండు కలిసిపోయి Fe3O4. అంటే Feలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 4. అంటే ఫెర్రస్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్ రెండు కలిసిపోయి ఫెర్రోఫెర్రిక్ ఆక్సైడ్గా ఏర్పడుతుంది. అదే రస్ట్. కాబట్టి తుప్పు పట్టడం. మనం తుప్పు పట్టకుండా ఏం చేస్తాము, కోటింగ్ వేస్తాం. పెయింట్స్ వేయడం కానీ, లేకపోతే కొన్ని మెటీరియల్లో జింక్ కోటింగ్ వేస్తాం. ఎందుకు అంటే అది తుప్పు పట్టకుండా, ఐరన్ అనేది గాలికి ఎక్స్పోజ్ కాకుండా మనం కోటింగ్ వేయడం జరుగుతుంది. ఒక క్వశ్చన్, వాట్ ఈజ్ గ్యాల్వనైజేషన్ అని అంటాడు. అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ని జింక్తోని కోటింగ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ గ్యాల్వనైజేషన్. అది మనకు నెక్స్ట్ లెసన్లో వస్తుంది, మనం చదువుదాం. సో ఈ విధంగా మనకేంటిది, ఆక్సిడేషన్ అంటే కాపర్ ఆక్సిజన్తో చేరినుంది, కాపర్ ఆక్సైడ్గా, అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, లేకపోతే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ లేదు. సరే ఇక్కడ చూద్దాం. రిడక్షన్ అంటే ఏంటి, కాపర్ ఆక్సైడ్ హైడ్రోజన్తో చర్యనుంది, ఇక్కడ ఏమైంది, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఉంది ఆక్సిజన్, ఇక్కడ ఉంది ఆక్సిజన్ లేదు, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఏం చేసాం, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనుకోండి, లేదంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్ యాడ్ చేస్తేనేమో ఆక్సిడేషన్, ఆక్సిజన్ తీసేస్తే రిడక్షన్. అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ యాడ్ చేస్తే రిడక్షన్. సో దీన్ని ఏమంటారు, క్యూప్రస్, క్యూప్రిక్. మళ్ళీ దీంట్లో కూడా రెండు ఉంటాయి, Cu ప్లస్ Cu2+. ఇక్కడ చూసినట్టయితే O2-, ఇది క్రిస్ క్రాస్ వచ్చి ఏమొస్తుంది, Cu2O, ఇక్కడ Cu2O2 వస్తుంది. ఫైనల్గా మనకేమొస్తుంది, ఇక్కడ CuO. ఇక్కడ రెండు సబ్స్టెన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు అడగొచ్చు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, Cu2O ఏంటి, Cuo ఏంటి. ఇక్కడ ఎప్పుడు కానీ లో చార్జెస్ Cu ప్లస్ Cu2+, దీన్ని క్యూప్రస్ అంటారు, రస్. దీన్ని ఏమంటారు, క్యూప్రిక్ అంటారు. లోవర్ చార్జెస్ ఆల్వేస్ రస్, హయ్యర్ చార్జెస్ ఆల్వేస్ రిక్. ఇక్కడ కూడా చూడండి, Fe2+, Fe3+, దీన్ని ఏమంటారు, ఫెర్రస్, రస్. దీన్ని ఏమంటారు, ఫెర్రిక్. దీన్ని ఏమంటారు, క్యూప్రస్, ఫెర్రస్, క్యూప్రస్. దీన్ని ఏమంటారు, ఫెర్రిక్, క్యూప్రిక్. హయ్యర్ చార్జెస్ ఆల్వేస్ రిక్, లోవర్ చార్జెస్ ఆల్వేస్ రస్. ముందుగా ఇలా రియాక్షన్ ఇచ్చిన తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చో మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ ముఖ్యంగా ముందు ఈ బ్యాలెన్స్ చేయమంటాడు, రియాక్షన్ని తుల్యం చేయమంటాడు. అది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ తుల్యం చేద్దాం. ఇక్కడ ఎన్ని ఐరన్లు ఉన్నాయి, 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2. కాబట్టి మనం ఏంటి, ఇక్కడ ఏమేయాలి, 2. అంటే ఐరన్ను మనము బ్యాలెన్స్ చేసుకున్నాం.
దాని తర్వాత ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2. కాబట్టి ఇక్కడ ఏంది బ్యాలెన్స్ అయిందా? కాలేదు. అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ 2 వేసుకుందాం. అప్పుడు ఏమైంది 2 3s 6. 6 అన్నప్పుడు మనం ఇక్కడ ఏం వేయాలి 3 వేయాలి. 3 2s 6. ఇప్పుడు ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చూస్తే ఐరన్ బ్యాలెన్స్ అయిందా? 2 2s 4. మరి ఇప్పుడు ఇక్కడ ఎన్ని వేసాం 2 వేసాం. అప్పుడు మీకు ఇక్కడ ఏం చేయాలి 4. చూసారా 2 2s 4. ఇక్కడ 4 ఐరన్లు, అంటే ఐరన్లు బ్యాలెన్స్ చేయబడింది. తర్వాత ఆక్సిజన్ చూడండి 2 3s 6, 3 2s 6 బ్యాలెన్స్డ్. ఇప్పుడు కార్బన్ విషయం వస్తాం. కార్బన్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3. అంటే ఇక్కడ ఏం చేయాలి 3 వేయాలి. చూసారా? అప్పుడు మీరు ఆప్షన్స్లో A B C D అని ఇస్తాడు. అప్పుడు ఈ రియాక్షన్ తుల్యం చేయబడిందా లేదా అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా తుల్యం చేయాలి. ఈ రియాక్షన్ని చూద్దాం. ఇది తుల్యం చేయబడిందా? చేయబడలేదు. ఇక్కడ చూద్దాం ఎన్ని ఐరన్లు, ఎన్ని లెడ్లు ఉన్నాయి. లెడ్ ఆక్సైడ్ అంటారు దీన్ని. సో ఇక్కడ లెడ్లు ఎన్ని ఉన్నాయి 1, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 బ్యాలెన్స్డ్. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి 1, ఇక్కడ 2, మరి తుల్యం చేయబడలేదు. అప్పుడు ఏం చేయాలి బ్యాలెన్స్ చేయడానికి? ఇక్కడ 2 వేసుకోండి. ఇక్కడ 2 ఆక్సిజన్లు, ఇక్కడ 2 ఆక్సిజన్లు బ్యాలెన్స్ చేయబడింది. తర్వాత ఇక్కడ ఎన్ని లెడ్లు ఉన్నాయి 2. అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ 2. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1, ఇక్కడ 1. అంటే రియాక్షన్ తుల్యం చేయబడింది. కాబట్టి అడుగుతుంటాడు రియాక్షన్, చాలా జాగ్రత్తగా మీరు ఏం చేయాలి రియాక్షన్ తుల్యం చేయండి అంటాడు. అప్పుడు నువ్వు 2 1 2 1 ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్లో పెట్టమంటాడు, లేదంటే ABCD ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఇది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఏ రకమైన చర్య? ఆక్సిడేషన్ ఏది, రిడక్షన్ ఏది? అంటే ఆక్సీకరణ చర్య, క్షయకరణ చర్య రెండు ఒకటే దాంట్లో మనకి ఏర్పడతాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది ఫెర్రిక్ ఆక్సైడ్ కార్బన్తో చర్యనంది ఐరన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఇంతకుముందు మనం ఏంటి ఇక్కడ ఏముంది ఆక్సిజన్ ఉందా? ఉంది. ఐరన్ పక్కన ఏముంది ఆక్సిజన్. ఇక్కడ ఉందా ఆక్సిజన్? లేదు. కాబట్టి ఏంటి రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఏమైంది ఆక్సిజన్ ఉందా? లేదు. ఇక్కడ ఏమైంది ఆక్సిజన్ వచ్చింది. కార్బన్ కాస్త ఏమైంది కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అయింది. ఫెర్రిక్ ఆక్సైడ్ ఎలా కన్వర్ట్ అయింది? ఐరన్గా కన్వర్ట్ అయింది. అంటే ఇంతకుముందు ఏమనుకున్నాం రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ వాట్? రిడక్షన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిడేషన్. అంటే ఇది ఏం జరిగింది? ఇదేమో ఆక్సిడేషన్, ఇది రిడక్షన్. చూసారా ఇదేమైంది రిమూవల్ ఆఫ్ ఆక్సిడేషన్. సో రిడక్షన్, ఇది ఆక్సిడేషన్. చూసారా ఏ విధంగా మనము ఒకటే చర్యలో ఒకటేమో రిడక్షన్గా ఇంకోటేమో ఆక్సిడేషన్గా జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏముంది ఆక్సిజన్ ఉందా? ఉంది. ఇక్కడ ఉందా? లేదు. అంటే ఏమైంది ఇక్కడ లెడ్ ఆక్సైడ్ ఏ విధంగా చేంజ్ అయింది? లెడ్గా చేంజ్ అయింది. కార్బన్ ఎలా చేంజ్ అయింది? కార్బన్ డైఆక్సైడ్గా ఫామ్ అయింది. దీంట్లో చెప్పండి ఏది ఆక్సిడేషన్, ఏది రిడక్షన్? ఇక్కడ ఏముంది ఆక్సిజన్ ఉందా? ఉంది. ఇక్కడ ఉందా? లేదు. అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిడేషన్. అంటే రిమూవల్ ఆఫ్ ఏమైంది ఆక్సిజన్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఏమనుకున్నావు ఇప్పుడు? రిడక్షన్. దీన్ని ఏమంటావు? రిడక్షన్. అంటే లెడ్ ఆక్సైడ్ లెడ్గా చేంజ్ అయింది. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏముంది కార్బన్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమనుకున్నాం? కార్బన్ కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సిడేషన్. చూసారా ఒకటే రియాక్షన్లో ఒకటేమో ఆక్సిడేషన్గా ఇంకోటేమో రిడక్షన్గా చేంజ్ అయింది. అంటే ఒకటే రసాయన చర్యలో ఒకటేమో ఆక్సిడేషన్ ఇంకోటేమో రిడక్షన్
అలా రెండు రియాక్షన్లు జరగడాన్ని ఏమంటారు? రెడాక్స్ రియాక్షన్స్ అంటారు. సో ఇది ఆక్సీకరణము మరియు క్షయకరణం రెండు జరుగుతుంది, వాటిని ఏమంటారు? రెడాక్స్ రియాక్షన్స్. అప్పుడు ఏమంటాడు? ఈ క్రింది చర్యల్లో రెడాక్స్ రియాక్షన్ను ఆక్సీకరణము మరియు క్షయకరణము రెండు జరిగిన చర్యలను ఐడెంటిఫై చేయండి అంటే అప్పుడు మీరు ఏంటి, ఒకటేమో ఆక్సిడేషన్, ఇంకోటేమో రిడక్షన్గా మీరు చేయాలి. ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఫెర్రిక్ ఆక్సైడ్. ముందు ఈ రియాక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? Fe+O2 గివ్స్ రైజ్ టు Fe2O3. ముందు ఈ రియాక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి రియాక్షన్. ఇక్కడ ఎన్ని ఐరన్స్ ఉన్నాయి? 1, ఇక్కడ 2, కాబట్టి ఏంటి ఇక్కడ వేద్దాం 2. ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ నౌ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని? 2, హియర్ 3. ఇట్ ఈస్ బ్యాలెన్స్డా? కాలేదు. కాకపోతే ఏం చేయాలి మనము? ఇక్కడ 2. సో హియర్ 2 3s are 6, 3 2s are 6. Oxygens are balanced. Then what about iron? 2, 2 2s are 4. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ అయిందా? మళ్ళీ చూసుకుందాం. ఇక్కడ 4Fe, 2 2s are 4Fe, 3 2s are 6, 2 3s are 6. బ్యాలెన్స్డ్. మరి దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ దే రెస్పెక్టివ్ మాలిక్యులార్ వెయిట్స్ చేద్దాం. ఇక్కడ మాలిక్యులార్ వెయిట్స్ చూసినట్టయితే 4 × 56 గ్రామ్స్ ఆఫ్ ఏంటిది? ఐరన్. 4 ఎందుకు వేసావు? ఇక్కడ 4 మోల్స్ కాబట్టి 4 వేసాను. 56 ఎందుకు వేసావు? దీని అటామిక్ వెయిట్ పరమాణు భారము 56 కాబట్టి, అంటే 4 × 56 గ్రామ్స్ ఆఫ్ ఐరన్ దేంతో చర్యను అందుతుంది? ఆక్సిజన్. 3 2s are 6, 6 × ఆక్సిజన్ ఎంత? 16 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఆక్సిజన్. 6 × 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో చర్యనుంది. మనకి ఇక్కడ ఏమి ఇస్తుంది? 2 2s are 4 × ఐరన్ అంటే 56 ప్లస్ 2 3s are 6 × 16. సో చూడండి, 4 × 56 grams of iron reacts with 6 × 16 grams of oxygen gives 2 2s are 4 × 56 grams of iron plus 6 2 3s are 6 × oxygen. ఇది దేంది? ఇక్కడ ఇది ఐరన్ ఇలా అన్నట్టు 4 × ఐరన్ అన్నట్టు, ఇక్కడ 6 × ఆక్సిజన్, ఇక్కడ 4 × Fe ప్లస్ ఇక్కడ 6 × ఆక్సిజన్. సో ఈ విధంగా మనం ఏంటంటే వాటి యొక్క అనుభారాలు లెక్కించి మాలిక్యులర్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇలా అడగొచ్చు మీకు, 18 grams of iron gives dash grams of ferric oxide. అంటే ఏంటి ఇక్కడ? 18 grams of iron అండర్గోస్ అంటే కంబషన్ అంటే వేడి చేసినప్పుడు, దీన్నే క్యాల్సినేషన్ అంటారు. వాట్ యు మీన్ బై క్యాల్సినేషన్? ఏదైనా ఒక పదార్థము గాలిలో మండించినట్టయితే వాటి పదార్థాలు ఏర్పడుతుంది. ఇప్పుడు కార్బన్ ఉందనుకోండి, కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్. ఏదైనా సపోజ్ ఒక కట్టెను మరణించినట్టయితే ఏమవుతుంది? బొగ్గుగా మారుతుంది. అంటే మనం ఒక కట్టెను బాగా హీట్ చేయడం వల్ల అంటే గాలిలో మండిస్తాం, దాన్ని ఏమంటారు? క్యాల్సినేషన్, భస్మీకరణం అంటారు. సో ఇక్కడ క్యాల్సినేషన్ ఏం జరిగింది? ఇక్కడ ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ Fe2 ఫెర్రిక్ ఆక్సైడ్గా మారింది. ఇక్కడ చూస్తే 18 grams ఆఫ్ ఐరన్ నువ్వు తీసుకున్నావు, దాన్ని గాలిలో మండించినావు, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫెర్రిక్ ఆక్సైడ్ వస్తుంది? ఈ క్వశ్చన్ మీకు అడిగినాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నీకు తెలుసు ఇక్కడ 4 × Fe అంటే 4 × 56 grams ఆఫ్ ఐరన్. ఇది ఎలా వచ్చింది? స్టాండర్డ్ స్టేట్మెంట్. ఈ రియాక్షన్లో ఇన్ని గ్రాములు ఇన్ని గ్రాములతోనే రియాక్ట్ అవుతుంది, అప్పుడు ఇన్ని గ్రాములే ఇస్తుంది. ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్ కాబట్టి దాన్ని మనం తీసుకొని 18 grams ఎంతనో మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ 4 into 56 grams of iron gives, ఇక్కడ ఏంటి సేమ్ ఇలానే 4 into 56 plus 6 into 16 grams of Fe2O3. ఇలా రాసిన అనుకోండి, మీరు ఇలా రాస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి 4 సేమ్ మాలిక్యులర్ వెయిట్. సో 18 grams హౌ మచ్ అంటే క్రిస్ క్రాస్ చేయాలి మీరు. ఇవన్నీ క్యాలిక్యులేషన్. 18 into 4 into 56 plus 6 into 16 divided by 4 into 56. So it gives dash grams of Fe2O3. చూసారా, అంటే ఇది మనం ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్. ఏదైనా మనం ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయ్యి ఎన్ని గ్రాములు ఇస్తుంది, ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్. తర్వాత ఎన్ని గ్రాములు ఇస్తుంది. మనం జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఒక పెన్ను ధర 10 రూపాయలు అనుకోండి, 20 పెన్నుల ధర ఎంత అంటే ఒక పెన్ను 10 రూపాయలు అయితే 20 పెన్నులు 200 రూపాయలు. అలానే ఇది కూడా అంతే, స్టాండర్డ్ స్టేట్మెంట్తో కంపేర్ చేసి ఎన్ని గ్రాములు ఏమంటున్నాడు ఇక్కడ. 480 grams ఆఫ్ ఐరన్ ఉందంట. ఎంత ఆక్సిజన్ కావాలి, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నీడెడ్ అంటే అప్పుడు నువ్వు మళ్ళీ స్టాండర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళాలి. ఎలా అంటే 4 into 56 grams ఆఫ్ ఐరన్ ఎన్ని గ్రామ్స్, 6 into 16 grams ఆఫ్ ఆక్సిజన్ అవసరము. అంటే ఇన్ని గ్రాముల 4 into 56 grams ఆఫ్ ఐరన్ గివ్స్ 6 into 16 grams ఆఫ్ ఆక్సిజన్. ఇంత అవసరం అన్నట్టు. అప్పుడు 480 grams ఆఫ్ ఐరన్ ఎన్ని గ్రాముల ఆక్సిజన్ అవసరమవుతుంది. అప్పుడు మనం మళ్ళీ క్యాలిక్యులేషన్ 480 into 6 into 16 divided by 4 into 56. సో ఇలా మన డాష్ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇన్ని గ్రాముల ఆక్సిజన్ మనకు అవసరము. దేనికి, 480 grams ఆఫ్ ఐరన్ మండించడానికి ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ఏంటి ఆక్సిజన్ ఈజ్ నీడెడ్. అలా కాకుండా కొన్నిసార్లు మాలిక్యూల్స్ అడుగుతాడు, ఎన్ని మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. 350 grams ఆఫ్ ఐరన్ ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నీడెడ్. ఇప్పుడు మనం ఏం చేసాము, గ్రామ్స్కి మాలిక్యూల్స్కి ఉన్న రిలేషన్ చూసాం. ఇప్పుడు చూడండి, గ్రామ్స్ అనగానే గ్రామ్స్ కింద రాసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు 4 into 56 grams ఆఫ్ ఐరన్. ఇది గ్రామ్స్లో అడిగాడు కాబట్టి కింద కూడా గ్రామ్స్లోనే రాసుకుంటావు. ఓకే, బాగుంది. వాట్ అబౌట్ దిస్ మాలిక్యూల్స్ అంటే ఐరన్ నీకు తెలుసు కదా, 6.023 into 10 to the power of 23 O2 మాలిక్యూల్స్. ఇదేంటి, దీన్ని ఏమంటారు, అవగాడ్రో నెంబర్. మనం ఇంతకుముందు నేర్చుకున్నలాగానే ఎప్పుడైనా మాలిక్యూల్స్ అనగానే 6.023 into 10 to the power of 23 అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, అది మాత్రం వేయాల్సిందే. మాలిక్యూల్స్ అన్నా యాటమ్స్ అన్నా ఆ ఫిగర్ మాత్రం వేయాల్సిందే. O2 మాలిక్యూల్ కాబట్టి ఇక్కడ 6.023 into 10 to the power of 23 వేస్తావు. కానీ ఇక్కడ ఎన్ని మోల్స్, ఇక్కడ 4తో మల్టిప్లై చేసావు కదా, అలానే ఇక్కడ ఏం చేయాలి, 3 into 6.023 into 10 to the power of 23. ఎందుకు 3 వేసావు? సో హియర్ 3 moles ఆఫ్ ఆక్సిజన్ పార్టిసిపేట్ చేసింది కాబట్టి 3 into ఇది వేసావు. ఇక్కడ ఆక్సిజన్ ఉండని, కార్బన్ డైఆక్సైడ్ ఉండని, సోడియం హైడ్రాక్సైడ్ ఉండని, సోడియం క్లోరైడ్ ఉండని, ఏది ఉన్నా కూడా ఈ ఫిగర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. దీన్ని ఏమంటారు, అవగాడ్రోస్ నెంబర్ అంటారు. సో అవగాడ్రో అనే సైంటిస్ట్ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఆక్యుపై 6.023 into 10 to the power of 23 అన్నాడు కాబట్టి మనం ఆ ఫిగర్ కంపల్సరీ వేయాల్సింది. 3 into అంటే ఇక్కడ ఏంటి, 4 into 56 grams ఆఫ్ ఐరన్ రియాక్ట్స్ విత్ 3 into 6.023 into 10 to the power of 23 మాలిక్యూల్స్తోని రియాక్షన్ జరుగుతుంది. మరి 350 grams ఆఫ్ ఐరన్ రిక్వైర్డ్ డాష్ నెంబర్ ఆఫ్ O2 మాలిక్యూల్స్.
అప్పుడు క్రిస్ క్రాస్ చేయాలి. 350 ఇంటూ 3 ఇంటూ 6.023 ఇంటూ 10⁻23 డివైడెడ్ బై 4 ఇంటూ 56. అంటే ఈ విధంగా డాష్ నెంబర్ ఆఫ్ O2 molecules. So like this you have to calculate. This is the relation between water, grams and molecules. కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా అడుగుతాడు. మోల్స్ విషయం చూద్దాం ఇప్పుడు. అంటే ఒక మోల్స్కి ఉన్న రిలేషన్ అడుగుతున్నాడు ఇక్కడ. ఏంటి? హౌ మెనీ మోల్స్? 8 moles ఆఫ్ ఐరన్ గివ్స్ డాష్ మోల్స్ ఆఫ్, అంటే రిక్వైర్డ్ డాష్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ అడుగుతున్నాడు. అప్పుడు రియాక్షన్కి వెళ్ళండి. ఇవే కదా మోల్స్ అంటే. 4 moles ఆఫ్ Fe reacts with 3 moles ఆఫ్ ఆక్సిజన్ గివ్స్ 2 moles ఆఫ్ Fe. అంటే ఇక్కడ ఏంటి? 4 moles ఆఫ్ Fe రిక్వైర్డ్ 3 moles ఆఫ్ వాటర్ ఆక్సిజన్. ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్. ఈ రియాక్షన్ నుండి తీసుకున్నాం. 4 molesకి 3 moles అవసరమైతే 8 molesకి ఎంత అంటే ఈ పక్కన ఉన్న వాటిని ఏమంటారు? మోల్స్ అంటారు. MOLE మోల్. హౌ మెనీ మోల్స్? సో ఆ విధంగా 4 molesకి 3 moles అవసరమైతే 8 molesకి ఎంత? 8 ఇంటూ 3 డివైడెడ్ బై 4. సో ఈ విధంగా మనకు ఏంటి ఇన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ మనకు రావడం జరుగుతుంది. సో లైక్ దట్ హియర్ మోల్స్కి మధ్యలో రిలేషన్. అలా కాకుండా మోల్స్కి గ్రామ్స్ కూడా అడగొచ్చు. ఎన్ని మోల్స్ ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ చూడండి, 6 moles ఆఫ్ ఐరన్ రిక్వైర్డ్ డాష్ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. మనం చూసినట్టయితే దిస్ వెరీ సింపుల్ రియాక్షన్. చూడండి, మోల్స్ అనగానే ఎక్కడికి వెళ్తారు? రియాక్షన్కి వెళ్ళండి. 4 moles ఆఫ్ ఐరన్, ఇక్కడ ఏమన్నాము? గ్రామ్స్ అంటే ఏం తీసుకుంటారు? ఇక్కడ 3 2s 6, మన గురించి 6 వేసాం, 16. కాబట్టి 6 ఇంటూ 16 grams ఆఫ్ ఆక్సిజన్. ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్ మనకి. సో దిస్ మచ్ గ్రామ్స్, 4 moles ఆఫ్ ఐరన్ గివ్స్, అంటే రిక్వైర్డ్ అన్నట్టు, అవసరము 6 ఇంటూ 16 grams ఆఫ్ ఆక్సిజన్. 6 moles ఆఫ్ ఐరన్, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ నీడెడ్ అంటే అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 6 ఇంటూ 6 ఇంటూ 16 డివైడెడ్ బై 4. ఈ విధంగా మోల్స్కి గ్రామ్స్కి ఉండే రిలేషన్ మనము ఇప్పుడు చూసుకున్నాం. ఆ విధంగా ఒక రియాక్షన్ నుండి ఎలా అయినా అడగొచ్చు. కొన్నిసార్లు మీకు ఏమి ఇచ్చినట్టు ఇక్కడ వర్డ్స్లో ఇస్తాడు. ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఫెర్రిక్ ఆక్సైడ్. దీన్ని కెమికల్ ఫార్ములా రాయమని అంటాడు. లేదంటే రసాయనం తుల్యం చేయమంటాడు. లేదంటే ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయ్యి ఎన్ని గ్రాములు ఇస్తుంది. మనం ఇంత చూసాం కదా, ఒక మోల్స్కి గ్రామ్స్కి అడగవచ్చు, మోల్స్కి మాలిక్యూల్స్కి అడగవచ్చు. ఏ విధమైన క్వశ్చన్ అయినా మనం అడగవచ్చు. ఇప్పుడు మనం వాల్యూమ్, దాని ఒక ఘనపరిమాణం ఇప్పుడు చూద్దాం. ఆక్సిజన్ అనేది ఏంటిది? గ్యాస్, వాయువు. ఇప్పుడు ఆ రియాక్షన్ నేను చెప్తాను చూడండి. క్వశ్చన్, 420 grams ఆఫ్ ఐరన్ డాష్ లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఏమంటున్నాము? 420 grams ఆఫ్ ఐరన్ రిక్వైర్డ్ హౌ మెనీ లీటర్స్, ఎందుకోసం అంటే ఇట్ ఈస్ ఎ గ్యాస్, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నీడెడ్. సో గ్రామ్స్ అనగానే గ్రామ్స్కి ఉండే రిలేషన్ ఇప్పుడు చూడండి. గ్రామ్స్ అనగానే ఏం చేసాము? 4 ఇంటూ 56 అంటే 4 ఇంటూ 56 grams ఆఫ్ ఐరన్. ఇక్కడేంటి? లీటర్స్లో అడిగాడు. నువ్వు ఇక్కడ 6 ఇంటూ 16 అని రాశాను అనుకోండి, అది తప్పు అవుతుంది. ఎందుకు? ఇతను లీటర్స్లో అడిగాడు. సో యూ హ్యావ్ టు రైట్ ఇన్ లీటర్స్లోనే దాన్ని తీసుకోవాలి. లీటర్స్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా క్లాస్లో,
1 mole of any substance occupies 22.4 liters. ఏదైనా గ్యాస్ తీసుకోండి, అది 22.4 అనేది కాన్స్టెంట్ వాల్యూ. మీరు ఆక్సిజన్ తీసుకోండి, సల్ఫర్ డయాక్సైడ్ తీసుకోండి, మీథేన్ తీసుకోండి, ఈథేన్ తీసుకోండి, కార్బన్ మోనాక్సైడ్ తీసుకోండి, ఈ వాల్యూ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ 4 × 56 వేసావు, ఎందుకు? ఇక్కడ 4 మోల్స్ పార్టిసిపేట్ చేసింది కాబట్టి. మరి ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని మోల్స్ పార్టిసిపేట్ చేసింది రియాక్షన్లో? 3 మోల్స్. కాబట్టి ఏం చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇది 1 మోల్కి అన్నట్టు. కాబట్టి 3 మోల్స్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి 3 × 22.4 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్. కాబట్టి ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్ మనకి. అంటే ఇన్ని గ్రామ్స్కి ఇన్ని లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నీడెడ్. నువ్వేమడిగావు ఇప్పుడు? 420 grams ఆఫ్ ఐరన్ నీడెడ్ డాష్ గ్రామ్స్ ఆఫ్ డాష్ లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్. సో మనం క్రాస్ చేస్తే 420 × 3 × 22.4 divided by 4 × 56. So it gives rise to dash liters of oxygen. మనం ఇది ఐరన్ని ఇప్పుడు ఆక్సిజన్ ఏమన్నాం? లీటర్స్లో అన్నాం. అలా మీరు ఐరన్ను కూడా లీటర్లో అంటారా? అనొద్దు. ఎందుకు? ఇట్స్ ఎ వెయిట్. అది గ్యాస్ కాదు. గ్యాస్కి మాత్రమే మనం ఏమంటాం? లీటర్స్లో తీసుకుంటాం. కానీ ఇక్కడ ఐరన్ని డాష్ లీటర్స్ ఆఫ్ ఐరన్ అలా అనం. ఓన్లీ వాయువులకు మాత్రమే మనము లీటర్లో మనం దాని యొక్క ఘనపరిమాణాన్ని వాల్యూమ్లో లెక్కించడం జరుగుతుంది. సో ఇలా 220 grams ఆఫ్ ఐరన్ రిక్వైర్డ్ దిస్ మచ్ లీటర్స్ సమ్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ అని మనం చేయొచ్చు. సో చాలా జాగ్రత్తగా ఫస్ట్ తుల్యం చేసి దాని తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ ఒక్క క్వశ్చన్ మీద ఒకటే రియాక్షన్ మీద ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా మనం రావచ్చు. కాబట్టి ఒకదాన్ని చదివినప్పుడు చాలా క్షుణ్ణంగా దాని గురించి బ్యాలెన్సింగ్ అనుకోండి, లేదంటే దాని పేర్లు అనుకోండి, లేకపోతే ఏ విధమైన రిలేషన్ అడుగుతున్నారు కాబట్టి భయపడకుండా కొంచెం జాగ్రత్తగా మీరు దాన్ని అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ రియాక్షన్లో మనం చూసినట్టయితే సోడియం మెటల్ దేంతో రియాక్ట్ అవుతుంది? వాటర్. అప్పుడు నీకేమిస్తుంది? సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. దీంట్లో మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఏది లిక్విడ్, ఏది సాలిడ్, అంటే ఏది ద్రవము ఏది ఘనము కూడా మీకు అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటి? దీన్ని ఘన పదార్థము సాలిడ్. ఇదేంటి? లిక్విడ్. ఎల్ అంటే ఏంటి? కింద లిక్విడ్. ఇదేంటి? ఇది మనకు వచ్చేది సోడియం హైడ్రాక్సైడ్, లిక్విడ్గా ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఇదేంటి? గ్యాస్, మనకు గ్యాస్. సో ఈ విధంగా రియాక్షన్ మనము కింద సాలిడా, లిక్విడా, గ్యాసా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా లేదా, తుల్యం చేయబడిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ 1 మోల్ 1 సోడియం ఉంది, ఇక్కడ కూడా 1 సోడియం, అంటే తుల్యం చేయబడింది. ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ 2 + 1 3 ఉన్నాయి. మరి అటువంటిప్పుడు తుల్యం చేయాలి కదా. సో యూ హ్యావ్ టు గివ్ 2 మోల్స్ ఆఫ్. ఇక్కడ 2 2s 4. ఇక్కడ ఏమైంది? 2. ఇప్పుడు చూడండి, 2 2s 4. ఇక్కడ 2 హైడ్రోజన్లు, ఇక్కడ 2 హైడ్రోజన్లు. కాబట్టి హైడ్రోజన్లు బ్యాలెన్స్ చేయబడింది. దాని తర్వాత ఆక్సిజన్స్ చూడండి, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2. ఇక్కడ 2, అంటే బ్యాలెన్స్ చేయబడింది. రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా లేదా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సోడియంలు, హైడ్రోజన్లు, ఆక్సిజన్లు. ఇక్కడ చూడండి, సోడియం, ఆక్సిజన్, హైడ్రోజన్. సోడియంలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1, అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2, అంటే బ్యాలెన్స్ కాలేదు. ఇక్కడ 2 వేస్తాం, అంటే ఇప్పుడు 2. ఇక్కడ 2 సోడియంలు, ఇక్కడ 2 సోడియంలు, అంటే సోడియంలో బ్యాలెన్స్ చేయబడింది. తర్వాత చూడండి, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ 4. నేను రాసుకుంటాను 4 అని. మరి ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 2 2 2 4, కాబట్టి 2 + 2, అంటే 4 హైడ్రోజన్స్. 4 హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత ఏంటి? ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2, ఇక్కడ 2, అంటే మన ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ చేయబడింది. సో రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్. మీకు రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, ఎన్ని మోల్తో రియాక్ట్ అయితే ఎన్ని మోల్ ఆఫ్ వచ్చింది అని. అప్పుడు నువ్వేం చెప్పాలి?
2 moles ఆఫ్ సోడియం 2 మోల్ల 2 మోల్స్ ఆఫ్ వాటర్తో రియాక్ట్ అయ్యి 2 మోల్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏ విధమైన చర్య? సో ఇక్కడ చూడండి, సోడియం రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫార్మ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు చూసినట్టయితే మనకు దీని యొక్క పరమాణు భారాలు అంటే మాలిక్యులర్ వెయిట్స్, పరమాణు భారాలు అంటే అటామిక్ వెయిట్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, మాలిక్యులర్ వెయిట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయితే ఎన్ని గ్రాములు ఇచ్చింది అని. ఇప్పుడు చూద్దాం. 2 × 23 గ్రామ్స్ ఆఫ్ సోడియం. ఎందుకు 2 వేసాం? ఇక్కడ 2 మోల్ ఉంది కాబట్టి 2 × 23 గ్రామ్స్ ఆఫ్ సోడియం. ఎన్ని గ్రామ్స్తో రియాక్ట్ అయింది ఇక్కడ? 2 × 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఎందుకు ఇక్కడ 18 వేసావు? 16 ఆక్సిజన్ది ప్లస్ 2 18 2 మోల్స్ కాబట్టి 2 × 18. ఇక్కడ ఏంటి? 2 × 40. 40 ఎందుకు వేసావు అంటే 23 ప్లస్ 16 ప్లస్ 1 40 అండ్ 40 గ్రామ్స్ ఆఫ్ వాటర్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ఏంటి? 2 × 1 గ్రామ్స్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్. చూసారా, ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 46 గ్రామ్స్ ఆఫ్ సోడియం. ఇక్కడ 36 గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ 80 గ్రామ్స్ ఆఫ్ వాటర్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ 2 grams of hydrogen. So here 46 grams of sodium ku 36 grams of water is needed to form 80 grams of sodium hydroxide and 2 grams of hydrogen is formed. So like this, రేపు ఎగ్జామ్లో ఎలా అడగవచ్చు? పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఇలా అడుగుతాడు క్వశ్చన్. 380 grams of sodium reacts with water gives dash grams of sodium hydroxide అంటాడు. అప్పుడు నువ్వు ఎలా చేయాలి? ఆల్రెడీ యూ హ్యావ్ టు కంపేర్ విత్ సమ్ స్టాండర్డ్ స్టేట్మెంట్. ఏంటది? 46 grams of sodium gives 80 grams of sodium hydroxide. So here 46 grams of sodium gives 80 grams of sodium hydroxide. 380 grams of sodium required. How many grams? Crisscross. Then you have to put like this. Then 380 into 80 divided by 46. So you will get dash grams of sodium hydroxide. So like this, here what happened? We have to compare with some standard statement. So like this, here 380 grams of sodium required some x grams of, to form this much x grams of sodium hydroxide.